ఏం జరిగిందమ్మా ఈరోజు? డోర్ కొట్టారు, కిరాయి కానీ వచ్చింది. కిరాయి కానీ వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే వీళ్ళే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టారు. పెట్టి కుర్చీ కట్టేసింది. మూతికి టేపేసారు, చేతులకు టేపేసారు, కాళ్ళకు. ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ కుట్టేసింది. కుట్టేసి ఇంకా ఏమేమి సొమ్ములు ఉన్నాయి పైసలు ఉన్నాయి అని అడిగేది. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెడితే ఈమానంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మీద కత్తి పెట్టేది నాకు. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. ఏమేమి తీసుకుపోయారు? 3 జతల కమ్మలు, ముచ్చాల గొలుసు, 2 ఉంగరాలు, మెడల పుస్తకాలు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 2 ఏళ్ళ నుంచి ఉంటున్నా. మీ సొంత మిల్లేనమ్మా? అవునా, కిరాయిలా? ఎన్ని ఏళ్ళకి జరిగిందమ్మా ఈరోజు? పాదక 2 నుంచి 2 బాధంతా. ఎంత ఏజ్ ఉంటుందమ్మా పేరు వాళ్ళకు? 30 ఏళ్ళు ఉంటుంది. అవునా? ఒక పోరడేమో 20 ఏళ్ళు ఉంటుంది. 20 ఏళ్ళు ఉంటున్నాయి. ఫస్ట్ ఏమని వచ్చా అడిగిండ్రు? ఇల్లు కిరాయి అని అడిగారు. నువ్వు కిరాయికుంటావు కదా మరి? అంటే కిరాయికుంటా నేను కరెక్టే, వాళ్ళు ఇల్లు చూస్తామని అట్లా వచ్చి డోర్ కొట్టి నన్ను నూకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఇట్లా మూతికి టేపేసారు, చేతులు కట్టేసారు. చేతులకి ఏమైనా చెప్పి ఇవేనా అవే వాతలు? టేపేసారు. తర్వాత గొంతు మీద కత్తి పెట్టారు, చంపేస్తామని. మళ్ళీ ఎవరికి చెప్పొద్దంట, కంప్లైంట్ ఇవ్వద్దంట. మళ్ళా రేపు ఈయన వచ్చి నువ్వు చెప్తావా, కంప్లైంట్ ఇస్తావా, నేను రేపు వచ్చి మళ్ళీ నేను చంపేస్తామని అన్నాడు. నీవేం చెప్పినావు వాళ్ళకు? నేనేమనలేదు, నాకు అది టేపే ఉండే నా మూతికి, నేనేం చెప్తా. ఇక లాస్ట్ కు 2 డోర్లు దగ్గర వేసుకుంటా పోయింది. మరి ఎట్లా వచ్చినా నువ్వు టేప్ ఎట్లా తీసిండ్రు? నేను ఇట్లా నోరుతో ఇట్లా కొరుక్కున్నా అంతా. టేప్ ఉన్నా కూడా తీసేసిన, నేను నోరుతోటి ఇట్లా తీసేసిన. వాళ్ళు కట్టేసిపోయారు కదా, నోరుతోటి అంతా ఇప్పుకున్నా నేను అంతా మెల్లగా. టేప్ ఎట్లా తీసుకున్నావమ్మా? కొరికినా ఇదంతా మెల్ల ఇట్లా అని కొరికేసిన అంతా. మెల్లగా కొరికినావు. మధ్యాహ్నం 1:50 ఆమె సడన్గా మా ఇంటికి వచ్చేసింది. వచ్చి నేను పడుకున్నా, డోర్ కొట్టింది. డోర్ కొట్టి ఏమైంది అక్కడ వేసుకుంటూ వచ్చింది. ఏమైంది అక్క అంటే ఇట్లా నన్ను అన్ని సొమ్ములు తీసుకుపోయారంటే ఆమె కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమైంది అక్క అంటే సరే వెళ్దాం ఇంటి సైడ్ వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి అంత చిందవందలు ఉన్నది. చిందవందలు అన్ని పడిపోయినాయి. ఆమె తాడు, గొలుసు, చైన్లు అన్ని పట్టుకొని వెళ్ళాము. ఎవరికని చెప్తే చంపేస్తాం అన్నమాట. ఆమె దగ్గర దగ్గర టూలెట్ బోర్డు ఉందని కారణం చేసి వచ్చింది. లేకపోతే టూలెట్ బోర్డు ఉన్నాయి, పక్కన పోషన్ కాలు ఉండట్లే మీ దగ్గరకు వచ్చేస్తాను. లేకపోతే అసలు రాకపోతుంది. ఎవరైనా అనుమానం ఉందా? ఎవరి మీద లేదు సార్. ఎవరు ఉన్నారు అంత ఎవరు? నేను అనుకుంటున్నాను చాలా మంది 2 కాళ్ళు ఉంది కదా, దాని వల్ల డోర్లు రోజు కొడుతుంట. ఆమెకు డోర్లు కొట్టి రోజు 5-6 మంది వచ్చి టూలెట్ బోర్డు ఉంది కదా, రోజు వచ్చి అడుగుతారంట. ఆమె దాంట్లోనే అనుకుని ఆమె చేసింది డోర్. ఆమె తప్పేమన్నా అట్లా చేసి ఇట్లా ఇస్తారు. అన్ని తీసుకొని మీరు కంప్లైంట్ ఇచ్చిన.